హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో నేనైతే ఈ రౌండ్ కర్ మిర్రర్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది కొంచెం బిగ్ సైజ్ మిర్రర్ అండి. సో మనం వీటిలో డిఫరెంట్ వేస్ లో మిర్రర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ మిర్రర్స్ ఈజీ వేలో ఎలాగ స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఒక విధంగా చూపించాను అనమాట. సో ఇలాగా. సో ఈ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి. దీనికైతే మనం అసలు నీడిల్ కూడా యూజ్ చేయమన్నమాట. సో ఈ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. సో ఇప్పుడైతే ఈ మిర్రర్ ఇంకొక విధంగా ఎలాగా స్టిచ్ చేసుకోవచ్చు చూపిస్తాను. సో మన బ్లౌజెస్ మీద కానీ, శారీస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ, లేకపోతే దుపట్టాస్ మీద కానీ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే వేలో మీరు స్టిచ్ చేసుకుంటే. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేనైతే దీన్ని గమ్తో జస్ట్ మామూలుగా గమ్తో అయితే పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ నేను ఇలాగా నిడిల్ని అయితే ఇలాగ తీసుకుంటున్నాను. దీనికోసం నేను యాంకర్ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు యాంకర్ థ్రెడ్డే కాకుండా నార్మల్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని అయితే ఫస్ట్ ఇలాగా పైకి తీసుకున్న తర్వాతకి ఎగ్జాక్ట్గా దీని మిడిల్లో మళ్ళీ ఇలాగా నీడిల్ని అయితే కిందికి దింపుకుంటున్నాను. దింపుకున్న తర్వాతకి మళ్ళీ ఇటు సైడు మిడిల్లోంచి మళ్ళీ పైకి నీడిల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్కి అయితే ఇలాగా కిందికి ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. సో ఇలాగా తర్వాత ఇటు సైడ్స్ కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సో ఇటు సైడ్ నుంచి కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని ఇటువైపుకి ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి మనం ఈ థ్రెడ్స్ కొంచెం గట్టిగా ఉండడానికి ఇక్కడ ఒక సింగిల్గా ఇలాగా టర్న్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా టర్నింగ్ తీసుకొని సో ఇలాగ టర్నింగ్ అయితే తీసుకుంటున్నాను. టర్నింగ్ తీసుకొని మళ్ళీ ఇటు సైడ్ మిడిల్లోకి దీన్ని ఇన్సర్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇలాగా. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక ఎండ్ నుంచి దీన్ని ఇలాగా పైకి నీడిల్ని తీసుకుంటున్నాను. తీసుకొని దీనిలోంచి ఇలాగా జస్ట్ ఇలాగ తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఇటు సైడ్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాత దీన్ని ఇటు సైడ్ నుంచి తీసుకున్న తర్వాతకి అగైన్ మళ్ళీ ఈ నీడిల్లోంచి ఈ థ్రెడ్లోంచి నీడిల్ని ఇలాగా తీసుకొని మళ్ళీ ఇమ్మీడియట్గా దీని పక్కనకే ఇలాగా కిందకి ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ ఇక్కడ ఇమ్మీడియట్గా దీని పక్కనే సో ఇలాగా మళ్ళీ అగైన్ దీన్ని ఇలాగా ఇమ్మీడియట్గా దీని పక్కన. సో ఇదే ప్రొసీజర్ మనము హోల్ అంతా ఫాలో అవ్వాలన్నమాట. సో ఒక్కొక్క దానికి వచ్చేసి మనము ఒక 6 to 7 టైమ్స్ మనం ఇలాగా వేసుకోవచ్చు. సో ఇలాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి వర్క్ అయితే. సో మనము మన లెహంగాస్కి కానీ వేటికైనా వేసుకోవచ్చు. చున్నీస్కి కానీ, శారీస్కి కానీ, బ్లౌజెస్కి కానీ, ప్లెయిన్ శారీస్కి కూడా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇలాగా ఒక 4 to 5 టైమ్స్ ఇలాగైతే వేసుకోవాలన్నమాట. సో ఇంకొకసారి వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ 4 టైమ్స్ వేసుకున్నాను, ఇంకొకసారి వేసుకుంటున్నాను. సో మన గ్యాప్ లేకుండా పక్కనే తీసేసుకోవాలన్నమాట. ఇలాగా. సో ఇదే హోల్ మిర్రర్ మొత్తం ప్రొసీడ్ అవ్వాలండి. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాతకి మళ్ళీ దీని లుక్ ఎలాగా ఉంది అనేది మీకైతే చూపిస్తాను. ఇలా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడైతే కొంచెం బ్యూటిఫుల్గా ఉండడానికి పూసలు అయితే కుట్టుకుంటున్నాను అనమాట. మీరు పూసలు కాకుండా అలా వదిలేయవచ్చు కూడా. సో ఆ పూసలు కూడా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఒక 3 తీసుకుంటున్నాను. అంటే స్టార్టింగ్ మనం తీసుకునేటప్పుడు అయితే 4 తీసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనం రివర్స్ తీసుకునేటప్పుడు ఒకటి ఉంది కాబట్టి 3 తీసుకున్నాను.
సో 3 తీసుకొని దీంట్లోంచి ఈ నీడిల్లోంచి ఇక్కడ ఇది ఉంది కదా, సో దాంట్లోంచి మళ్ళీ సేమ్ వీటిని ఇందాక ఎలాగైతే తీసుకున్నామో అలాగే రిటర్న్లో తీసుకోవాలి. సో తీసుకొని ఇప్పుడు 4 తీసుకోవాలి మనం. ఇక్కడ ఇటు సైడ్ పర్ల్స్ లేవు కాబట్టి ఇప్పుడైతే 4 తీసుకోవాలన్నమాట. సో ఇలాగా ఈ సైజ్ పర్ల్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోల్డ్ కలర్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా చిన్నైనా తీసుకోవచ్చు. ఇంకా చిన్నైతే ఇంకొంచెం ఎక్కువ పడతాయి అనమాట, ఇంకొక 1 or 2 అలా ఎక్కువ పడతాయి. సో ఇక్కడైతే 4 తీసుకున్నాను ఇలాగా. సో 4 తీసుకొని ఇక్కడ, సో ఇక్కడ అయితే ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి, మీకు తీసేసుకోవాలి. సో 4 సరిపోయాయి ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ నీడిల్ని రిటర్న్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ లాస్ట్ పర్ల్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ పర్ల్ నుంచి ఇలాగా తీసేసుకోవాలి. సో ఇలాగ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు 3 పర్ల్సే మనం తీసుకోవాలన్నమాట. సో ఒకవైపు మనం ఎందుకంటే రిటర్న్ చేసినప్పుడు అక్కడ ఒక 1 పర్ల్ యాడ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం 3 పర్ల్సే తీసుకోవాలి. సో ఇలాగ 3 పర్ల్స్ తీసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ ఇందాక ఫాలో అయిన ప్రొసీజరే మళ్ళీ ఇందులోంచి ఇలాగ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇక్కడ 4 అయినాయి కదా, ఇప్పుడు మనం ఇక్కడ 4 పర్ల్స్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 4 పర్ల్స్ తీసుకోవాలి. ఇదే ప్రొసీజర్ మొత్తం ప్రొసీజర్ అయితే సరిపోతుందండి. సో మనకి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతకే చూపిస్తాను. కంప్లీట్ చేసిన తర్వాత లుక్ అయితే జస్ట్ అమేజింగ్గా ఉంటుంది. ఒకసారి ఇది మొత్తం కంప్లీట్ చేశాక లుక్ ఎలాగ ఉందనేది అయితే చూపిస్తాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలాగా ఉందన్నమాట. సో ఇది మనం కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పెద్ద సైజ్ బీడ్స్ కాకుండా షుగర్ బీడ్స్ తీసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇవి నేను షుగర్ బీడ్స్ కాకుండా ఇలా పెద్ద సైజ్ బీడ్స్ తీసుకున్నాను. ఇది కొంచెం డామినేట్ చేసింది, లేకపోతే మామూలుగా ఉంటుంది. నేను థంబ్నెయిల్లో మాత్రం అలాగా పెట్టి చూపిస్తాను, ఎందుకంటే అది ఎలాగా ఉంటుందని లుక్ తెలుస్తుంది. సో మీకు ప్రాసెస్ వర్క్ ఎలాగా చేయాలనేది ఇదైతే చేసి చూపిస్తున్నాను. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.